జరిగినటువంటి బెజ్జాల విలేజ్ జైపూర్ మండలంలో జరిగినటువంటి మర్డర్ గుమ్ముల రాజన్ 56 సంవత్సరం శివాలయం పూజారి గంగమ్మ తల్లి పూజారి కూడా. ఈయన మొన్న మధ్యాహ్నం గంగమ్మ తల్లికి శివాలయంలో అభిషేకం చేయడానికి పూజ నిమిత్తం అక్కడికి వెళ్తే ఆయనని గుమ్ముల తిరుపతి, గుమ్ముల వెంకటి, గుమ్ముల నర్సమ్మ, గుమ్ముల రాజబాబు ఈ నలుగురు కలిసి ఒక కుటుంబం చేస్తారు. నలుగురంతా కలిసి మంత్రాలు చేసి మా ఇంటికి కీడు చేస్తున్నాడు అన్న నెపంతో అందరు కలిసి ఒక పథకం ప్రకారంగా మన కొడుకు తిరుపతిని పంపించి ఆ ముసలాయనని అందరు కలిసి హత్య చేయడం జరుగుతుంది. ఈ కాన్స్పిరసీ ఏమంటే వీళ్ళు మంత్రాలతో మన ఇంటికంతా కూడా ఇచ్చేస్తున్నాడు, వీడు బతుకుంటే మనల్ని ఎలాగైనా అందరినీ కూడా ఒకరికొకరిని విడదీసి మన ఆరోగ్యాలు ఖరాబ్ చేసి మంత్రాలు చేసి చేస్తారన్న ఒక మూఢనమ్మకంతో ఈయనని తిరుపతి బండ పైన ఎత్తేసి మృతుల్ని భుజం మీద ఎక్కించుకొని అక్కడ పక్కన ఉన్నటువంటి కాలువలో సింధుల బ్యారేజ్ కాలువలో పడేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మంత్రాల నేపథ్యం ఎవరు కూడా నమ్మద్దు. మంత్రాలు అనేటివి ఎలాంటివి లేదు. ఎవరైనా ఆరోగ్యంగా అనారోగ్యం ఉన్నట్టయితే డాక్టర్ని సంప్రదించి మీ ఆరోగ్యాలు కాపాడుకోవాలి తప్ప ఇలాంటి మంత్రాలు తంత్రాలని చెప్పి ఎక్కడ కూడా ఇచ్చేది అట్లాంటి ఎవరైనా అనుమానం ఉంటే మాకు చెప్పండి, మేము స్టేషన్ వాళ్ళని ప్రాపర్గా చెప్పి కేసు కట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఈ నలుగురు వ్యక్తుల్ని ఈరోజు చెట్పల్లి గ్రామ శివారులో పట్టుకోవడం జరిగింది. వీళ్ళ వద్ద ఒక బైకు, బండరాయి, కొట్టిన బండరాయిని, తర్వాత ఒక కర్రని సీజ్ చేయడం జరిగింది. ఈ నిందితుల్ని ఈరోజు కోర్టులో హాజరుపరిచి వీళ్ళని రిమాండ్కి తరలించడం జరుగుతుంది. తర్వాత మిగతా వీళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఇంకేమైనా ఆధారాలు ఉన్నట్టయితే, ఇంకెవరైనా తేలినట్టయితే వాళ్ళని కూడా కేసు కట్టి కేసులో నిందితులుగా చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. 24 గంటల లోపు ఛేదించి ఆ నిందితుల్ని పట్టుకుని చాకచక్యంగా పట్టుకున్నటువంటి మా జైపూర్ సిఐ, జైపూర్ ఎస్ఐ, తర్వాత మా భీమారం ఎస్ఐ, తర్వాత సిబ్బంది అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫు నుంచి మా సిపి గారు ఆదేశాలను తెలియజేస్తారు.